ఇక ఏపీలో స్టార్ట్ అయిన ఆపరేషన్ ఆకర్ష్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు లైవ్ ద్వారా. కృష్ణ, కూటమి ప్రభుత్వం ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టేసింది అంటున్నారు. సో డోర్లు ఎలాగో ఓపెన్ అయ్యాయి కాబట్టి మరి ఎవరెవరు అంటే వైసీపీనే టార్గెట్గా చేస్తూ ఇదంతా చేస్తుందని ఎలాగో సూటిగా అర్థమైపోతుంది. మరి ఎవరెవరు చేరే అవకాశాలు ఉన్నాయి, ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి, వివరాలు ఏంటి? సంతోష్, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ఏదైతే చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నడిచిన కూటమి అయితే ఇప్పటికే ఆకర్ష్ పేరుతో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రధానంగా టార్గెట్ చేస్తూ ఇప్పటికే ఆకర్ష్ పేరుతో అయితే ఒక స్కీమ్ స్టార్ట్ చేసిందని అనుకోవచ్చు. ప్రధానంగా తీసుకున్నట్లయితే మొదటి నుంచి కూడా అంటే కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు నాటి నుంచి కూడా ఏదైతే వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి నాయకులు ఒక్కొక్కరుగా అయితే పార్టీని వీడుతున్నట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళ పైన ఉన్నటువంటి అంటే తెలుగుదేశం పార్టీ పైన ఒక పెద్ద ఎత్తున విరుచుకుపడ్డ నాయకులు కానీ గతంలో ఏదైతే వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి అవినీతిలో కూరుకుపోయిన నాయకులు కూడా వారు కూడా ఏంటంటే ఎట్లాగైనా సరే కేసుల నుంచి తప్పించుకోవాలి, ఆ కేసుల నుంచి పడాలి అంటే కూటమి వైపు అడుగులు వేస్తేనే అది సాధ్యమవుతుందని చెప్పేసి కూడా వీరు మరికొంతమంది చూస్తున్న పరిస్థితి. కొంతమంది అయితే ఇక ఈ పార్టీలో మనుగడ లేదు అని భావించి ఆ పార్టీలో మారుతున్న మరికొంతమంది ఉన్నారు. ఈ నేపథ్యం తీసుకున్నట్టుగా వరుస పెట్టి చూసుకున్నట్టుగా కూటమి అధికారంలోకి వచ్చిన కారణం చూసుకుంటే పొన్నూరు మాజీ శాసనసభ్యులు కిలార్ రోసయ్య కానీ గుంటూరు 2 నుంచి గెలిచినట్టు తెలుగుదేశంలో గెలిచి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయినట్టు మద్దాలి గిరిధర కానీ తీసుకున్నట్లయితే వరుస పెట్టి అదేవిధంగా డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్న ఆళ్ల నాని కూడా ముగ్గురు కూడా పార్టీని అయితే విడిపోయినట్లయితే మనకు ప్రస్తుతానికైతే చూస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు అయితే సెన్సేషనల్ గా అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ కు అత్యంత సన్నిహితుడైనటువంటి రాజ్యసభ సభ్యుడు వెంకటరమణ అయితే మోపిదేవి వెంకటరమణ అయితే ఈ రోజు తన రాజ్యసభ సభ్యత్వానికి అయితే రాజీనామా చేస్తారు. తనతో పాటు నెల్లూరు జిల్లాల నుంచి ఉన్నటువంటి బీదా మస్తాన్ రావు కూడా ఇద్దరు కూడా రాజ్యసభ సభ్యత్వానికి అయితే రాజీనామా చేసి త్వరలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నట్లయితే ఇప్పటికే ఒక కన్ఫర్మేషన్ అయితే అయిపోయింది. ఇప్పటికే చంద్రబాబు నాయుడుతో మంతనాలు కూడా చేసేసినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. కొన్ని హామీలు ఈ విధంగా తీసుకున్నట్లయితే నిన్న చూసుకున్నట్లయితే పోతుల సునీత అంటే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పోతుల సునీత కూడా మళ్ళీ తన యొక్క సొంత గూటికి అంటే తెలుగుదేశం పార్టీకి చేరడానికి కూడా తన సిద్ధపడ్డట్టు తెలుస్తున్నాం. అంతకుముందు చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా పార్టీని వీరు తెలుగుదేశం అయితే చేరారు. ఇలా ఒకరి మించి ఒక పార్టీని వీడాక క్రమంలో అయితే ఉన్నారు. దాదాపుగా 11 మంది వైఎస్ఆర్ సిపి నుంచి రాజ్యసభ సభలో అయితే ప్రాతినిధ్యం వహించు దేశంలో అతి పెద్ద 4వ పార్టీగా ఉన్నటువంటి వైసీపీ సభ్యులైతే దాదాపుగా 8 మంది వీడుతున్నారని చెప్పి ఇప్పటికే ఒక సమాచారం. ఈ లిస్ట్ లో తీసుకుని మోపిదేవి వెంకటరమణతో పాటు బీదా మస్తాన్ రావు అదేవిధంగా గొల్లబాబురావు ప్రస్తుతానికైతే వీరు కూడా గొల్లబాబురావు కూడా త్వరలో వెళ్ళబోతున్నారని చెప్పేసి కూడా మనకు ప్రధానంగా సమాచారం అందుతుంది. ఇక వరుస పెట్టి తెలుగుదేశం పార్టీలోకి వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు, తెలుగుదేశంతో పాటు బీజేపీలో కూడా. అదేవిధంగా ఏదైతే శాసనసభ్యులు కూడా వెళ్ళిపోతున్నారు అంటే 11 మంది శాసనసభ్యులు అయితే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో మినహాయిస్తే 10 మంది ఉన్నారు. ఈ 10 మందిలో దాదాపుగా కూడా ఒక 4 శాసనసభ్యులు అయితే టచ్ లో అంటే తెలుగుదేశం పార్టీకి టచ్ లోకి వెళ్ళినట్టు ప్రధానంగా తెలుస్తుంది. వీరంతా కూడా త్వరలో తన కార్యాచరణ ప్రణాళికని ప్రకటించే అవకాశం అయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. అదే కాకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గతంలో కూడా 23 మంది తెలుగుదేశం వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను తీసుకొని మంత్రి పదవులు కూడా కేటాయించినట్టు చూస్తాం. ఆ నేపథ్యంలో అయితే వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయంగా చూస్తాం అయితే మనం చూస్తా ఉన్నాం. కానీ ఇన్ని గుణపాఠాలు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు ఇంకా ఎందుకు ఆకర్ష్ పేరుతో వైఎస్ఆర్ సిపికి సంబంధించిన నాయకులు తీసుకుంటారని కూడా ఒక పెద్ద మర్మం వెనకైతే కనిపిస్తుంది. ఆకర్ష్ పేరుతో చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా రాజకీయ దురంధరుడుగా రాజకీయ చాణక్యుడిగా పేరుంది. ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలంటే కూడా చంద్రబాబు నాయుడు చాలా ఆచితూచి నిర్ణయాలు అయితే తీసుకుంటారని చెప్పేసి కూడా ఇక్కడ రాజకీయ వర్గాల్లో అయితే పెద్ద ఎత్తున అయితే చర్చ అయితే ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో అంటే ఏదైతే పార్లమెంట్ లో ఇటీవల జరిగిన పార్లమెంట్ లో ఒక మినిస్టర్ అడిగిన ఒక ఎంపీ అడిగినటువంటి సమాధానంగా కేంద్ర మంత్రి కూడా ఉంటే చెప్పారు 2029 వరకు ఎక్కడా కూడా శాసనసభ పెంపుదల ఉండదు. 2029లో అయితే అన్ని రాష్ట్రాలకి శాసనసభ పెంపుదల ఉంటుందని చెప్పేసి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం చూసాం. ఈ నేపథ్యంలో దాదాపు ఆంధ్రప్రదేశ్ కి 50 మంది నూతన శాసనసభ్యులు రావడానికైతే ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బలమైన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆర్థిక బలం అంగబలము వైసీపీ నుంచి ఉన్న వాళ్ళందరినీ కూడా
తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటే ఆ కొత్త నియోజకవర్గాల్లో కూడా వాళ్ళని కాంపెన్సేట్ చేయొచ్చు అనే ఆలోచనతో ఉన్నారు. దీంతో పాటు ఆ నియోజకవర్గాలు పెంపుదల ఉండటం వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందిగా ఉండటం కానీ ఎటువంటి వ్యతిరేకంగా ఉండదు అని చెప్పేసి ఒక భావించినటువంటి చంద్రబాబు నాయుడు అయితే ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకని ఆకర్ష్ పేరుతో ఈ స్కెచ్ బలమైన ఈ పెద్ద స్కెచ్ వేస్తారని చెప్పేసి మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ నుంచి కానీ ఇటు శాసన మండలి నుంచి కానీ దాదాపుగా ఖాళీ అయిపోతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.